ఫోన్లో రాని మీరు సైడ్ రావాలి అలా చేయి పెట్టాలి సార్. సరే వెనకాల రానా ఫోన్ తీరేనా గతంలో 2014-19 కంటే కూడా ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్, పిల్లలు చక్కగా ఆడుకోవాలి, పెద్దవాళ్ళు చక్కగా జిమ్ సైజ్ చేసుకోవాలి, వాకింగ్ ట్రాక్ చేసేట్టుగా 30 లక్షల రూపాయలతో యాక్చువల్గా 5వ డివిజన్లో పార్కును డెవలప్ చేస్తున్నాం. దాంట్లో కొంత సిఎస్ఆర్ ఫండ్ ఇస్తున్నారు. అదేవిధంగా 14వ డివిజన్లో కూడా ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో దీంట్లో కూడా మరొక 30 లక్షలతో యాక్చువల్గా ఈ పార్కును డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఈవినింగ్ 16 డివిజన్ల వల్ల ఆ యొక్క ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడానికి శంకుస్థాపన చేస్తున్నాం. అది కూడా ఇదే విధంగా చేస్తున్నాం. నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, 54 డివిజన్లో ఉన్న అన్ని పార్కులను డెవలప్ చేస్తాం చక్కగా, మంచి వన్ ఆఫ్ ది బెస్ట్. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ రెండు చాలా ఇంపార్టెంట్. ఆ రెండు 11,000 కోట్లతో 2014-19లో శాంక్షన్ చేసి 900 చిల్లర కోట్లు ఖర్చు పెడితే 160 కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టక ప్రాజెక్ట్ ఆగిపోయింది. మనం ముఖ్యమంత్రి గారికి చెప్పి, ఫైనాన్షియల్ మినిస్టర్ చెప్పి ఆ 160 కోట్లు బడ్జెట్లో పెట్టించాం. అక్కో వాళ్ళు ఇస్తామంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, దానికి మనం పెట్టించాం. అది కూడా ఏప్రిల్ నుంచి రాబోతుంది. ఏప్రిల్ నుంచి ఆ వర్క్ కూడా వేగవంతం చేసి 1 ఇయర్లో నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా సంగం బ్యారేజ్ నుంచి వచ్చేది, అక్కడక్కడ కలుషిత వాటర్ వస్తుంది. అది ఎందుకంటే పెన్నా బ్యారేజ్ నుంచి తీసే వాటర్, అది కూడా చేస్తాను. నెల్లూరు ప్రజలకి నేను సవినయంగా చెప్తున్నాను, ఎక్కడైతే డ్రైన్స్ ఉన్నాయో ఉయ్యాల కాలువలాంటి వాటికి కూడా 2 పక్కల రివిట్మెంట్ కట్టి పైన స్లాబ్ ఏమన్నా ఆ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇవన్నీ కూడా ఒక్కసారి చేయలేము, ఎందుకంటే ఖజానా ఖాళీ. 10 లక్షల కోట్లు అప్పు చేశారు వైసీపీ ప్రభుత్వం. మీరు కట్టిన ట్యాక్స్లన్నీ, అది ఇంటి పన్ను కావచ్చు, కొళాయి ట్యాక్స్ కావచ్చు, లేదా లేఅవుట్స్ నుంచి వచ్చే ఇన్కమ్ కావచ్చు, బిల్డింగ్ అప్పుడు అంతా డైవర్ట్ చేశారు. స్వచ్ఛాంధ్రాకి కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వాల. ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 5,350 కోట్లు ఇస్తే మ్యాచింగ్ ఫండ్ ఇలా. అమృతకి 8,500 కోట్లు 2021లో శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఫండ్ అన్నీ అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కూర్చొని అనేక దఫాలు మాట్లాడాం. ముఖ్యమంత్రి గారు వాటిలన్నిటికీ సొల్యూషన్స్ ఇస్తున్నారు. బహుశా మార్చ్ ఎండింగ్కి ఒక సొల్యూషన్ వస్తుంది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అది స్టార్ట్ చేస్తే డ్రింకింగ్ వాటరు, సివరేజీ. అమృత స్టార్ట్ చేస్తే డ్రింకింగ్ వాటరు, సివరేజీ, పార్కులు. అది స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేస్తే దాంట్లో చక్కగా సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఎలా పంపించాలి, ఇలా ఇవన్నీ కూడా అనేక దఫాలు సీఎంతో మాట్లాడాం. ఏదైనా ఫైనాన్షియలే, దానికి కూడా సీఎం గారు ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. ఫైనాన్షియల్ వచ్చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, నెల్లూరుని కాదు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ని డెవలప్ చేయడం జరుగుతుంది ఆ విధంగానే. అందువల్ల ప్రజలందరూ కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా, నెల్లూరు ప్రజలు కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను.